ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ సమయంలో మంత్రి నారా లోకేష్ మంగళగిరి ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తో ముఖాముఖిలో మాజీ సైనికులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఏపీ కేబినెట్ లో కార్పొరేషన్ ను ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంగళగిరిలోని టిప్పర్ల బజార్లో ఉన్న మంగళగిరి ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రి నారా లోకేష్ తీసుకున్న నిర్ణయంపై మాజీ సైనికులు నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అధ్యక్షులు కె గోవిందరావు మీడియాతో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అధ్యక్షులు జి శంకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సిహెచ్ సాంబశివరావు, కోశాధికారి కె సాంబశివరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ టి మోహన్ రావు, పి గంగారావు, శివకోటేశ్వరరావు, ఎల్ నాగశేషు, షేక్ అమన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనికుల జీవితాలలో మరుపులేని మరుపురాని పండగ రోజు. మాకు అందరికీ అతి సంతోషకరమైన రోజుగా ఈ రోజును మేము జీవితాంతం గుర్తుంచుకుంటాం. ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనికులు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి అనేక సంఘాల వారు, అనేక మాజీ సైనిక సంఘాలు, గత ప్రభుత్వాలతో పలుమార్లు కలిసి విన్నవించుకోవడం జరిగింది. మాజీ సైనిక కార్పొరేషన్ కొరకు, మా నిరుద్యోగ సమస్యకు తీర్చడం కొరకు కార్పొరేషన్ వరకు గత ప్రభుత్వాలను అనేకసార్లు కలవడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వం కూడా స్పందించలేదు. 2019కి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ సైనిక కార్పొరేషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దానిలో ఆ ప్రాసెస్ జరుగుతుండగా ఎలక్షన్ కూడా రావడం వలన అప్పుడు పూర్తి చేయలేకపోయారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం మాజీ సైనిక కార్పొరేషన్ విషయం అవనివ్వండి, మిగిలిన మాజీ సైనికకు సంబంధించిన ఎటువంటి విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అలాంటి తరుణంలో యువగలం పాదయాత్ర సందర్భంగా శ్రీ నారా లోకేష్ గారిని రాష్ట్రంలో అనేక చోట్ల మాజీ సైనిక సంఘాలు కలవడం జరిగింది. మాజీ కార్పొరేషన్ గురించి విన్నవించుకున్నారు. వారికి నారా లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. మేము గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మాజీ సైనిక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను అని. అలాగే ఎలక్షన్కి ముందు మంగళగిరి ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్తో ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేష్ గారితో మేము పలు సమస్యలు విన్నవించుకున్నాం. దాంట్లో కార్పొరేషన్ గురించి కూడా మెమరాండం ఇచ్చాం. అప్పుడు కూడా వారు తప్పక మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్పొరేషన్ చేద్దామని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు కేబినెట్లో మాజీ సైనిక కార్పొరేషన్ని చేయించడం అనేది చాలా మేమందరం సంతోషిస్తున్న విషయం. దీని వెనకాల ఈ కార్యక్రమాన్ని సాధించడం కోసం నారా లోకేష్ గారు విపరీతం కృషి అభినందనీయం. ఆయన్ని మేము మా మాజీ సైనికులందరం జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్.